మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం. అందుకైన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చాలండి. ఈ మాట సాక్షాత్తు యేసుక్రీస్తు వారు, అందరూ నా వైపు చూడాలి, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. అంటే ఏమని మాట్లాడుతున్నారు ఆయన? కాబట్టి ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు. కాబట్టి ఈ మాట ఈరోజు మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కాబట్టి దేవాతి దేవుడు, సర్వస్కు సృష్టికర్త అయినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చి అంటే మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడైనటువంటి ఆయన మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి మాట. జాగ్రత్తగా విందాం. అంటే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ 66 పుస్తకాలు, ఈ పరిశుద్ధ గ్రంథంలో అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటలు, ఎన్నో అద్భుతమైన మాటలు ఈ గ్రంథంలో మనకి కనబడుతుంటాయి. ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తే, అందులో 3.5 సంవత్సరాల కాలం మరి ఆయన పరిచర్యను కొనసాగిస్తే, ఆ 3.5 సంవత్సరాల కాలంలో మన జీవితానికి అవసరమైన ఎన్నో అమూల్యమైన సంగతులు ఆయన మాట్లాడడం జరిగింది. ఆ సంగతులన్నిటినీ కూడా ఏమంటే మనం సువార్తల్లో ఇవన్నిటిని కూడా మనం చూడటం అనేది జరుగుతుంది. ఏంటి ఈ సువార్తల్లో రాయబడినటువంటి ఈ మాటలను బట్టి, లేకపోతే ఆయన సమకాలికులుగా ఉన్నటువంటి శిష్యులు ఏమన్నా మిగతా పత్రికల్లో కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడిన అమూల్యమైన సంగతులు ఎన్నిటినో మరి ఈ పత్రికల్లో కూడా పొందుపరచడం జరిగింది. ఇట్టి రీతిగా మనందరం కూడా కొత్త నిబంధన గ్రంథంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించిన అనేక సంగతులు, ఆయన మాట్లాడిన సంగతులు, మన జీవితానికి సంబంధించిన విలువైన సంగతులు ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో మనం నేర్చుకోవటం అనేది జరుగుతుంది. అందులో భాగంగా ఒక మాట గురించి ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాం. అందరూ కూడా మీ మనసు పెట్టి వాక్యం వైపు మాత్రమే మీ మనసులను కేంద్రీకరించండి. కాబట్టి మనందరూ కూడా కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా ఈ మాటలో ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు వారు అనగానే ఆయన దేవుడు అన్న సంగతి మనకు అర్థమైతే, ఆయన సృష్టికర్త అన్న సంగతి మనకు అర్థమైతే, సృష్టికర్త అయిన దేవుడు అనేటువంటి ఆయన కేవలము మనల్ని రక్షించడం కొరకు, కేవలము మనలను మన పాపం నుంచి విమోచన చేసి మనల్ని పరలోక రాజ్యానికి చేర్చడం కొరకు సృష్టికర్త అయినటువంటి ఆయన ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని రావాల్సి వచ్చింది. ఇలా వచ్చినటువంటి ఆయన మళ్ళా పరలోకానికి తీసుకువెళ్ళటానికి అనేకమైన గొప్ప సంగతులు ఈ లోకంలో ఆయన బోధించారు. అందులో ఒక మాటను మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, ఏమంటున్నాడు ఆయన? ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది అంటున్నాడండి. ఇంతకీ ఏ ప్రజల గురించి ఆయన మాట్లాడుతున్నారు? ఆలోచన చేయాలి. ఈరోజు ప్రజలు అనగానే వాస్తవానికి వాక్యము అనగానే మనకు వచ్చేటువంటి అవగాహన ఏంటంటే, ఈ మాటలు మాకు కాదండి, సంఘానికి రాని వారికి, ఈ మాటలు మాకు కాదండి, యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి అని చెప్పి సర్వసాధారణంగా మనం దేవుని మాటలు ఏం చేస్తూ ఉంటామంటే పక్కన వారికి ఆపాదించడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఈ వాక్యము నాకు సంబంధించిందని చెప్పి అనుకునేవారు చాలా కొద్ది మందిగా ఉంటామండి మనలో. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. అసలు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నటువంటి ఈ ప్రజలు ఎవరు? ఏమంటే ఈ ప్రజలు ఎవరు? ఏమంటే ఎవరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నాడు? ఏమంటే అన్న సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏమంటే ఆయన అంటున్నాడు కదా, సృష్టికర్త అయిన దేవుడైనటువంటి ఆయన ఏమంటే శరీరిగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన ప్రజలైన మీరు పెదవులతో నన్ను గణపరుస్తారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది అంటున్నాడు. దూరంగా ఉంది అంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తే అపోస్తలుడైన పేతురు గారు కూడా మాట్లాడుతూ ఒక ప్రజల గురించి ఆయన పరిచయం చేస్తున్నాడు. ఒకసారి అక్కడికి వెళ్ళి మనం ఇక్కడికి వద్దామండి. చూద్దాం ఒకసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక ఏమండి 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును,
పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అంటున్నాడండి. అంటే ఇక్కడ అపోస్తలుడైన పేతురు గారు జ్ఞాపకం చేస్తూ ఒక ప్రజల్ని ఇక్కడ ఆయన ఇక్కడ ఐడెంటిఫై చేస్తున్నారు, అంటే మనకు గుర్తు చేస్తున్నారు. నాయన ఇగో ఇక్కడ మనం ఎటువంటి ప్రజలము అంటే, మన ఎటువంటి ప్రజలు అంటే, ఒకనాడు చీకటిలో ఉన్నటువంటి మనం అంటే ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఒక ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఎవరైనా? దేవుడు. కాబట్టి అందరు నా వైపు చూడండి. కాబట్టి ఒక ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలుచుకుంటే, ఆ వెలుగులోనికి పిలిచినటువంటి ఆ నిజదేవుడైనటువంటి ఆయనను ప్రకటించడానికి వచ్చిన పరిశుద్ధ జనాంగం మనం అంటున్నాడు పేతురు గారు. కాబట్టి దాని ముందు మనం చూస్తున్నప్పుడు ఆయనకు రాజులైన యాజక సమూహం అంటున్నాడు, ఏర్పరచబడిన వంశము అంటున్నాడు, పరిశుద్ధ జనము అంటున్నాడు, దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడు, దేవుని సొత్తైన ప్రజలు అంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రజలు అనగానే దేవుని సొత్తైన ప్రజలు ఒకరు, దేవుని సొత్తు కాని ప్రజలు ఒకరు అన్న సంగతి ఇక్కడ ఈజీగా మనం చూస్తున్నప్పుడు అర్థమవుతుంది. అందుకే ప్రజలందరూ దేవునికి సంబంధించిన వారేనా? అంటే అందరూ దేవునికి సంబంధించిన వారేనా? కానీ మనల్ని మాత్రమే దేవుడు చేశాడా? ఇప్పుడు దేవుడు నమ్మని వారిని కూడా దేవుడు చేశాడా? దేవుడు నమ్మని వారిని కూడా దేవుడు చేశాడు. అంటే ఈ ఆరిన నేల మీద యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించిన వారిని దేవుడే చేశాడు. యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా ఒప్పుకొనని వారిని కూడా దేవుడే చేశాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని నమ్మిన మనము ప్రజలమే, యేసుక్రీస్తు వారిని నమ్మని వారు కూడా ప్రజలే. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, దేవుని సొత్తైన ప్రజలు మనం, వారు ఇంకా దేవుని సొత్తు కాకుండా బయట బ్రతుకుతున్న ప్రజలు వారు. ఆలోచన చేద్దాం, ఈ డిఫరెన్స్ మనకు తెలియాలి. అంటే లోకంలో యేసుక్రీస్తు వారిని అంగీకరించిన వారు దేవుని సొత్తు కాని ప్రజలు అన్న సంగతి మనకు అర్థమైతే, ఇప్పుడు దేవుని అంగీకరించిన మనము మాత్రం ఏ ప్రజలం? మనం దేవుని సొత్తైన ప్రజలం, ఆయన ప్రజలం. ఇప్పుడు ఆయన ప్రజలుగా మారిన మన మీద దేవుడు ఒక బాధ్యత పెడుతున్నాడు. ఏంటా బాధ్యత? మనల్ని ఎవరైతే, ఏ దేవుడైతే, ఏ నిజమైన దేవుడైతే మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఏ దేవుడైతే మనల్ని తీసుకొచ్చాడో ఆ దేవాతి దేవుని యొక్క గుణాతిశయాలను ప్రకటన చేసే బాధ్యత మన మీద ఉంది అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ రోజు దేవుని సన్నిధిలోకి వచ్చిన మన అందరికీ కూడా దేవుడు ఒక బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. నాయన, నేనే నిన్ను చీకటిలో నుంచి ఈ వెలుగులోనికి నడిపించింది నేనే, పాపపు జీవితంలో నుంచి ఈ పరిశుద్ధమైన మార్గంలోనికి తీసుకొచ్చింది నేనే, ఇదిగో నీ పనికి మాలిన నీ పాప జీవితాన్ని పరిశుద్ధంగా మార్చింది నేనే, ఇదిగో నిన్ను ఈ వెలుగులోనికి నేను తీసుకొచ్చాను కనుక ఇప్పుడు నువ్వేం చేయాలి? నా గురించి ప్రకటించాలి. నేను ఎంత గొప్పవాడినో నువ్వు తెలియజేయాలి. ఇగో నా గుణాతిశయాలేంటో నువ్వు ఈ ప్రపంచానికి తెలియజేయాలి. ఇగో నా గొప్పతనం గురించి నువ్వు సాక్షిగా బ్రతకాలి అని చెప్పి ఇగో ఆయన సొత్తైన జనాంగంగా మనల్ని దేవుడు చేసుకున్నాడని పేతురు గారు ఇక్కడ జ్ఞాపకం చేయడం అనేది జరుగుతుందండి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇప్పుడు మరలా మరి మార్కు సువార్త దగ్గరకు వచ్చేస్తే, ఇప్పుడు ఇదే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని మాట్లాడుతున్నారు చూడండి ఒకసారి. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ ప్రజలు అనగానే ఇందుకే ఆ ప్రజల్లో మనం గాని ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. అంతే కదండి. వాక్యం దగ్గరకు వచ్చేటప్పటికి ఒకసారి మనం అప్లై చేసుకుంటే అది మనకు మేలుగా ఉంటుంది. అదే మనం అప్లై చేసుకోకుండా ఎవరి గురించో మాట్లాడారండి అన్నట్టుగా మనం వేరేగా ఆలోచన చేసుకుంటూ వెళ్ళిపోతే గనక, ఆ కాంటెక్స్ట్ ను బట్టి వెళ్ళిపోతే గనక అది మనకేమి ఉపయోగకరంగా ఉండదు. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభులు వారు ఏమంటున్నారంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది అంటున్నాడు. అసలు ఏ ప్రజల గురించి ఈయన మాట్లాడుతున్నాడో చూడగలిగితే, అంటే మొదటి వచనం నుంచి మనం చదువుకుంటూ వద్దాం. నేనే చదువుతాను, శ్రద్ధగా వినండి. అంటే మొదటి వచనం చూడగలిగితే, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, అంటే యెరూషలేములో నుంచి కొందరు శాస్త్రులు, కొందరు పరిసయ్యులు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారండి. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేటప్పటికి వారికి ఒక విషయం ఒకటి కనబడుతుంది వాళ్ళ కళ్ళెదుటుండగా. అంటే ఒక సంగతి వాళ్ళు చూస్తున్నారు. ఏంటో సంగతి? ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడుగని చేతులతో భోజనం చేయట చూచిరి. అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారట. అవునండి. వారు ఏదో స్వార్థ పరిచర్యలో మరి అప్పటికే చాలా దూరం తిరిగి ఉంటారు.
చాలా చాలా ప్రాంతాల్లో యేసుక్రీస్తు వారితో కలిసి పరిచయం చేసి ఉంటారు. అలా చేసి వచ్చిన వారు ఏమంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారట. ఇది ఎవరు చూశారు? యెరూషలేములోంచి వచ్చినటువంటి శాస్త్రులు పరిసయ్యులు చూశారండి. చూడగానే ఏం జరుగుతుంది చూడండి. ఆ 3వ వచనం, పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గానీ భోజనం చేయరు. వెంటనే వీళ్ళకి ఒక విషయం గుర్తొస్తుంది. ఇదేంటి, మన యూదులం కదా, మనకి కొన్ని ఆచారాలు ఉన్నాయి కదా. మన పెద్దలు ఏం ఆచారం పెట్టారు? భోజనం చేసే ముందు ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కుంటేనే భోజనం చేయాలి, కానీ చేతులు కడుక్కోకుండా మనం ఏం చేయకూడదు? భోజనం చేయకూడదు. మరి ఇది మన ఆచారం అయినప్పుడు మరి వీళ్ళేంటి చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన వీళ్ళ మనసుల్లోకి వచ్చేసిందండి. ఎవరి మనసుల్లోకి? శాస్త్రులు పరిచర్య యొక్క మనసుల్లోకి. అప్పుడు ఏమన్నారు చూడండి, 4వ వచనం. ఇంకేం గుర్తొస్తున్నాయి చూడండి. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటూనే గాని భోజనం చేయరు. ఇలా సంతకు గాని వెళ్ళారనుకోండి, మన భాషలో మార్కెట్ గాని వెళ్ళారనుకోండి, మార్కెట్ నుండి వచ్చిన తర్వాత నీళ్లు చల్లుకోవాలట. అంటే చూడండి, మనం బయటికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కుని లోపల రండి అంటాం. ఈ ఆచారాలు ఆల్రెడీ ఎవరికి ఉన్నాయి? మనకంటే పూర్వం యూదుల్లో ఉన్నాయన్నమాట అండి. అంటే వీళ్ళు కాళ్ళ మీద నీళ్లు పోసుకుంటేనే గాని, లేదా నీళ్లు చల్లుకుంటే గాని, శుభ్రం చేసుకుంటేనే గాని వాళ్ళు లోపలికి వీళ్ళు రారండి. ఇంకా ఇదిగాక గిన్నెలను, కొండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించడు వారు. అంటే వీళ్ళకి ఆచారాలన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. ఇక్కడ శిష్యులను చూశారు. శిష్యులు ఏం చేశారు? చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తున్నారు. వీళ్ళకి వెంటనే మైండ్ లో కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఇదేంటి, యేసుక్రీస్తు వారు గొప్పవారని చెబుతున్నారు, ఆయనేమో నేను దేవుని కుమారుడని ప్రకటించుకుంటున్నాడు, కొన్ని సందర్భాల్లో నేనే దేవుడిని అని చెబుతున్నాడు, ఇగో నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని మాట్లాడుతున్నాడు, చాలా గొప్ప గొప్ప సంగతులు ఈయన చేస్తున్నాడు కదా. ఇంత గొప్ప కార్యక్రమాలు చేసిన ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు మాత్రం మన యూదుల ఆచారాలు పాటించడం లేదేంటి, చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తున్నారు ఏంటని చెప్పి వాళ్ళకున్న ఆచారాలన్నీ వాళ్ళు గుర్తు తెచ్చేసుకున్నారండి. ఇదిగో మనం సంతకు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు కాళ్ళు కడుక్కుంటాం కదా, అలాగే మనం బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదిగో మన దగ్గర ఉన్నటువంటి మరి ఇక్కడ ఇత్తడి పాత్రలు అంటే కింద మంచాలు అని రాయబడి ఉంది. మన మంచాలు కడుక్కుంటాం, మన పాత్రలు కడుక్కుంటాం, అన్ని కూడా మనం శుద్ధి చేసుకుంటాం కదా. మరి వీళ్ళేంటి మినిమం సెన్స్ లేకుండా చేతులు కడుక్కోకుండా భోజనం చేసుకుంటున్నారని ఆలోచన చేసి ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఈ విషయాన్ని అడగడానికి వాళ్ళు వచ్చారండి. కానీ అడగాలనుకుంటున్నారు. అడుగుదాం, ఒకసారి నిలదీద్దాం యేసు ప్రభుని ఏమైనా సరే ఈ రోజు మనం కడిగేద్దాం అన్నట్టుగా అంటే విషయాలన్నిటిని వారు గుర్తు తెచ్చుకుని 5వ వచనంలోకి వచ్చేటప్పటికి వాళ్ళు ఏమడుగుతున్నారు చూడండి. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నీ శిష్యులు ఎందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకోనక అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారయ్యా? అంటే ఇది ప్రశ్న, జాగ్రత్తగా విందాం. ఏంటి ప్రశ్న? ఇదిగో నీ శిష్యులు ఎందుకు పెద్దలు పెట్టిన ఆచారాలు పాటించకుండా, అనగా చేతులు కడుక్కోకుండా ఎందుకు భోజనం చేస్తున్నారు? దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి యేసుక్రీస్తు వారిని ప్రశ్న అడుగుతున్నారండి. మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అంటే ఆ రోజు శాస్త్రులు పరిసయ్యులు ఎవరు అడుగుతున్నారు ప్రశ్న? యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఎవరు? ఎవరండి? సాక్షాత్తు దేవుడు అనేటువంటి ఆయన మనుష్య రూపేణ ఈ లోకానికి వస్తే మనుష్య రూపంలో ఉన్నటువంటి సాక్షాత్తు దేవుడైన యేసుక్రీస్తు వారిని సృష్టికర్త అయినటువంటి ప్రభులు వారిని ఆ సృష్టిలో ఒక భాగంగా సృష్టించబడినటువంటి ఒక మనిషి అడుగుతున్న ప్రశ్న ఏమడుగుతున్నాడు? నీ శిష్యులు ఆ చేతులు కడుక్కోకుండా ఎందుకు భోజనం చేస్తున్నారు? చూడండి, నిజంగా ఈ మాటను మనం ఈ కోణంలో ఆలోచన చేయగలిగితే అంటే సృష్టికర్త అయిన దేవుణ్ణి సృష్టిలో ఒక భాగమైన ఒక మనిషి అడుగుతున్నాడు అంటే నిజంగా ఇది ఎంత హాస్యాస్పదంగా కనబడుతుందో ఈ రోజు మనం ఆలోచన చేయాలి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఏమంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు అనగానే, దేవుడు అనగానే ఆయనకున్న పేర్లలో ఒక పేరు మనకు తెలుసు. ఆయన హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు. అంటే మన హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు, మన హృదయంలోకి తలంపు రాక మునిపే ఎరిగినటువంటి మహాదేవుడైన. అంటే ఇప్పుడు ఈ ప్రశ్న వీళ్ళు అడుగుతారన్న సంగతి యేసుక్రీస్తు వారికి తెలుసా తెలియదా? ఖచ్చితంగా తెలుసండి, ఆయనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు వీళ్ళంత అవివేకంగా ఈ ప్రశ్న అడిగేటప్పటికి ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమని సమాధానం చెబుతున్నారు అంటే వెంటనే ఆయన సమాధానం మొదలు పెడుతున్నాడు.
అంటే వీళ్ళు అడిగిన ప్రశ్నకు యేసుక్రీస్తు వారు చెప్పే ఆన్సర్కి ఏమైనా సంబంధం ఉందా? వాళ్ళు ఏమడిగారు? నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు? ఇది ప్రశ్న. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉంది. అంటే వాళ్ళు అడిగిన ప్రశ్న ఒకటి కనపడుతుంది, యేసుక్రీస్తు వారు చెప్పే సమాధానం మరొకటి కనపడుతుంది. ఈరోజు ఎందుకు యేసుక్రీస్తు ఇలా సమాధానం చెబుతున్నారో ఈరోజు మన అందరం కూడా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేయాలి. ఎందుకు పరిశీలన చేయాలని మీ మధ్యలో నొక్కి నేను చెబుతున్నానంటే, ఈ రోజు కూడా మన అందరం అడిగే ప్రశ్నలు ఇలాగా ఉంటాయి యేసుక్రీస్తు వారిని. అండ్ ఆ రోజు సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు వారు మానవ రూపంలో శరీరాకారంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏమడగాలో అక్కడ ఉన్న ప్రజలకు అర్థం కాలేదు. ఈ రోజు కూడా వాక్య రూపంలో దేవుడు, ఆత్మ రూపంలో దేవుడు మన మధ్యలో ఉంటున్నప్పుడు సాధారణ మనుషులుగా ఉంటున్న మనకు కూడా దేవుణ్ణి ఏమడగాలో ఈ రోజుకి మనకి అర్థం కాదండి. ఏమడుగుతామండి మనం దేవుణ్ణి? అండ్ మోకాళ్ళు వేసిన వెంటనే ఏమడుగుతాం దేవుణ్ణి? మనకు కావలసినవన్నీ అడుగుతూ ఉంటాం. అంతే, అవునంటారా కాదంటారా? అంటే దేవుడు ఏదో చిన్నవాళ్ళలాగా, మనమేదో పెద్దవారిలాగా, పిల్లలకు వచ్చి కంట్రోల్ చేయండి, అంటే మనమేదో గొప్పవారిలాగా ఏమడుగుతామండి దేవుణ్ణి? వాక్యం ద్వారా దేవుడు ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ వాక్యాన్ని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. నాయన నువ్వు బలవంతున్న దేవుడు అని చెప్పావు కదా, ఇగో నీ బలాన్ని నాకు దయచేయి తండ్రి. ఏమంటే అది పొలైట్గా అడిగితే బాగానే ఉంటది, కానీ కొంతమంది ప్రార్థన చేసినప్పుడు ఇగో నువ్వు ఎందుకు చెప్పావు, నువ్వు చేయి. అవునంటారా కాదంటారా? నువ్వు చెప్పినందుకు నువ్వు చెయ్యి, నువ్వు ఇస్తానన్నావు కదా ఇవ్వు, నువ్వు చేస్తానన్నావు కదా చెయ్యి, నన్ను ఎందుకు ఆశీర్వదించవు అన్నట్టుగా ఏమంటే దేవుణ్ణి క్వశ్చన్ చేసేటట్టుగా ప్రార్థనలు అడిగేవారు మన మధ్యలో ఉన్నారా లేరా? ఉన్నారండి. మన క్రైస్తవ సమాజంలో ఉన్నారు. దేవుణ్ణి ప్రశ్నించేవారు ఉన్నారు. అంటే ఆ రోజు శాస్త్రులు పరిచయాలు కూడా ఏమంటే సృష్టికర్త అయిన దేవుడు శరీరాకారంలో ఉంటే ఆయన దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారు? నీ శిష్యులు చేతులు కడుక్కోకుండా ఎందుకు భోజనం చేస్తున్నారు అని అడుగుతున్నారు. అంటే ఈ ప్రశ్న మనం చూస్తున్నప్పుడు వెంటనే ఆయన సమాధానం చెప్తున్నాడు కదా, నాయన ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కానీ వారి హృదయం నాకు ఎలా ఉంది? దూరంగా ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఈ సందర్భం ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడో మనం కొద్ది నిమిషాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ ప్రజలు అనగానే ఇందాక ఒక ప్రజలను చూసాం. ఎవరా ప్రజలు? మనం, దేవుని సొత్తైన ప్రజలు. అంటే యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న ఆయన సొత్తైన జనాంగం మనం. ఇప్పుడు మనం కూడా ఈ జాబితాలో ఉన్నామేమో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుని దగ్గరికి రాని వారు ఎలాగూ కూడా వారి హృదయం దేవునికి ఎలా ఉంటది? దూరంగానే ఉంటది. ఇప్పుడు దేవుని దగ్గరకు వచ్చిన మన హృదయం ఎలా ఉంది? దేవునికి దగ్గరగా ఉందా? దేవునికి దూరంగా ఉందా? ఎందుకంటే ఇది నేను మాట్లాడుతున్న మాట కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారు అంటున్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుస్తారు, కేవలము పెదవులతో మాత్రం నన్ను గనపరుస్తారు కానీ వీరి హృదయం మాత్రం నాకు దూరంగా ఉంది అంటున్నాడు. అయితే ఆ ప్రజల్లో మనం కూడా ఉన్నప్పుడు ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనం కూడా కేవలము పెదవులతో దేవుణ్ణి గనపరిచేవారుగా ఉన్నామా, లేకపోతే హృదయంతో దేవుణ్ణి గనపరిచేవారుగా ఉన్నామా? అంటే హృదయం దేవునికి దగ్గర చేసుకున్న వారుగా ఉన్నామా, లేకపోతే మన హృదయాలను దేవునికి దూరంగా చేసుకున్న వారుగా ఉన్నామా అన్న సంగతి ఈరోజు మనందరం కూడా గమనించాలి. ఇంకా చూడండి, కిందకు వచ్చేటాడికి ఏమంటున్నాడు ఆయన? ఎందుకు దూరంగా ఉంటుందట? 7వ వచనం, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు. ఇది ఎవరు రాశారు? మీ పితరుడైన యెషయా గారు రాశారు. అంటే యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకు వారి పెదవులతో నన్ను గణపరిచి వారి హృదయాన్ని నాకు దూరంగా ఉంచుతున్నారంటే దానికి రీజన్ కూడా నేను చెబుతున్నాను. ఆయన ఏంటా రీజను? ఏమంటున్నాడండి ఆయన? ఎందుకు వారి హృదయాన్ని నాకు దూరంగా ఉంచుతున్నారు అంటే, ఎందుకు పెదవులతో మాత్రమే నన్ను గణపరిచే వారికి అక్కడే ఎందుకు ఆగిపోతున్నారంటే, ఇదిగో ఈ ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసా? మానవులు కల్పించిన పద్ధతులు అవే దైవోపదేశాలను బోధిస్తూ ఇదిగో నన్ను వారు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అంటున్నాడు. అంటే ఏంటంటే అర్థం ఏంటంటే ఈ మాటకి? మానవులు కల్పించిన పద్ధతులు ఏంటా పద్ధతులు? ఇందాక మనం చదువుకున్నాం, సంతకెళ్ళి వచ్చిన తర్వాత నీళ్లు చల్లుకోవాలి, ఏమంటే భోజనం చేసే ముందు చేతులు కడుక్కోవాలి, లేకపోతే కాళ్ళు కడుక్కోవాలి, లేకపోతే పాత్రలను శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ ఎవరు పెట్టిన పద్ధతులు? మన పెద్దలు పెట్టిన పద్ధతులు. ఏమంటే పెద్దలు పెట్టిన పద్ధతులు. ఈ పెద్దలు పెట్టిన పద్ధతులను ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారట? ఇవి దేవుడు పెట్టిన పద్ధతులు అని చెప్తున్నారట. ఇది ఎప్పటి సమాజం వారు చెప్తున్న మాటలు ఇవి?
నేటికి 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద బ్రతికిన మరి యోధా జనాంగం వారు చెబుతున్న మాటలు అండ్ ఎప్పటికీ కూడా ఈ మాటలు వినపడుతున్నాయా లేదా మన క్రైస్తవ సమాజంలో? వినపడుతున్నాయండి. దేవుడు చెప్పని మాటలను అంటే ఇవి దేవుడు చెప్పిన మాటలండి అని చెప్పి బోధించే సేవకులు ఉన్నారు. అండ్ దేవుడు ఇలాగే ఉండమంటున్నాడు అని చెప్పి విశ్వాసులు ఉన్నారు. మేము ఇలాగే ఉంటామండి అని చెప్పి లోక సంబంధమైన సాంప్రదాయాల్లో కొట్టుకుపోతున్న విశ్వాసులు ఎంతో మంది ఉన్నారండి మన క్రైస్తవ సమాజంలో. అందుకే దేవుడు అంటున్నాడు, నాయనా మీరు పెదవులతో మాత్రమే నన్ను గనపరుస్తున్నారు, మీ హృదయం నాకు దూరంగా ఉంది. ఎందుకు దూరంగా ఉంది నాయన? ఇదేంటి మేము చాలా మీకు దగ్గరగా ఉంటున్నాం కదా, ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తున్నాం కదా, మిమ్మల్ని చక్కగా మేము స్తుతిస్తున్నాం కదా, ఇదిగో మీ వాక్యాన్ని మేము వింటున్నాం కదా, మీ సేవకు మేము కానుకలు ఇస్తున్నాం కదా, ఇదిగో మొన్ననే క్రిస్మస్ ఆరాధన మేము జరిపించాం కదా, మేము ఎంత మీకు దగ్గరగా ఉంటుంటే మీరేంటైనా మా హృదయం మీకు దూరంగా ఉంటుంది అంటున్నారు అన్న ప్రశ్న ఈరోజు ఇక్కడ కూర్చున్న మన అందరి మధ్యలో వస్తుంది. ఖచ్చితంగా వచ్చిందా లేదండి? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, మంచిది మీరు అనుకుంటున్నారు అంతే నాయన, నువ్వు అనుకుంటున్నావు అంతే నాకు దగ్గరగా ఉన్నావని, కానీ నువ్వేం చేస్తున్నావు తెలుసా? మీ పెద్దలు పెట్టిన ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటికే ఎక్కువ విలువిస్తున్నావు తప్ప నా మాటకు నువ్వు విలువ ఇవ్వటం లేదు అంటున్నాడు. ఈరోజు మనం ఆలోచన చేయాలండి. కానీ ఇంకా ఎందుకు ఆ మాట అంటున్నాడు? ఇప్పుడు కిందకి చదివితే మనకు అర్థం అవుతుంది. 8వ వచనం చూడండి. 8వ వచనం, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. అంటే చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు చాలా క్లారిటీగా విషయాన్ని చెబుతున్నాడు, చాలా క్లారిటీగా. ఇదిగో మీరు ఏం చేస్తున్నారు? దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేస్తున్నారు. అంటే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేస్తున్నారు, మనుషుల యొక్క ఆచారాలను మీరు గైకుంటున్నారు అంటున్నారు. అంటే ఈ పరిస్థితి ఇప్పుడు మన సమాజంలో ఉందా లేదా? ఆలోచన చేద్దాం. అంటే ఇప్పుడు మనం ఒక విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. ఏంటో ఆలోచన? అంటే మన పెదవులతో మాత్రమే గనపరిచి ఈ యూదుల వల్లే మన హృదయాన్ని దేవునికి దూరంగా ఉంచుకుంటున్నామా, లేకపోతే దేవుడు చెప్పినట్టుగా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధిస్తూ మన హృదయాన్ని దేవుడికి దగ్గరగా ఉంచుకుంటున్నామా అన్నది మన మధ్యలో ఉన్నటువంటి ప్రశ్న. ఇప్పుడు దీనికి సమాధానాన్ని వెతుక్కుంటున్నాం మనం. ఆ సమాధానంలో భాగంగా ఆయన ఏమంటున్నాడు? ఏమన్నాడండి ఆయన? మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు అంటున్నాడు. అంటే ఇప్పుడు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేస్తున్నాడు అంటున్నారు. అంటే ఇక్కడ కూర్చున్న మనం, నాన్న అతను కొంచెం హ్యాపీగా దూరం వెళ్ళిపోయాడా, నాకు అన్ని డిస్టర్బెన్స్ లో అవుతున్నాయి ఏమంటే కొద్దిగా జాగ్రత్తగా వాక్యం వైపు కేంద్రీకరించండి. అంటే పవర్ అవుట్ లేదు. ఆయన ఆదివారం అందరూ చర్చికి వెళ్తారు, అతను ఇక్కడ అమ్ముకోవటం ఎవరు ఉంటాడు చెప్పండి. కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఉందాం. దుష్టుడు ఇలాగే ఉంటుందండి, జాగ్రత్తగా ఉందామండి కొద్ది నిమిషాలు. అంటే ఇప్పుడు మనం ఆలోచన చేయగలిగితే ఈయన ఏమంటున్నాడండి? ఈయన దేవుని ఆజ్ఞను మీరు విడిచిపెట్టేస్తున్నారు, మనుషుల ఆచారాలకు మీరు విలువేస్తున్నారు అంటున్నాడు. ఈ విషయాన్ని ఒకసారి మన దగ్గర ఆలోచన చేయగలిగితే, ఇక్కడ మనం కూడా ఇంటి దగ్గర కొన్ని కార్యక్రమాలు మనం చేసుకుంటాం, మనందరికి బాగా తెలుసు. ఏమంటే ఇప్పుడు మన మధ్యలో ఇల్లు కొట్టుకుంటున్న వారు ఉంటున్నారు, పెళ్లి చేసుకున్న వారు ఉంటారు, పెళ్లిళ్ళు చేసేవారు ఉంటారు, పుట్టినరోజులు చేసేవారు ఉంటారు. ఇలా రకరకాల కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకుంటాం. ఇలా రకరకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసేటప్పుడు వాస్తవానికి దేవుని పిల్లలుగా మనం చేసే కార్యక్రమానికి ముందుగా మన ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి? వాక్య ప్రకారంగా దేవునికి ఇవ్వాలి, అంతే కదండి? దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి అంటే దేవుని పక్షాన్ని నిలబడిన సేవకుడికి ఆ ప్రియారిటీ మనం ఇవ్వాలి. అంటే ఒక ఇల్లు కట్టుకున్న సేవకుని పిలిపించి ప్రార్థన చేయించి ఆ సమయం ప్రకారంగా ఆ ప్రార్థన అయిన తదుపరి ఏమన్నా మనం ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే వివాహం చేయాలనుకుంటున్నప్పుడు ఏమన్నా సేవకుని పిలిపించి ఏమన్నా మరి మేము పలానా ఈ డేటుల్లో మా అందరికీ సెలవులండి, ఖాళీ అండి, ఈ డేటుల్లో ఏ డేటు పెట్టుకోమంటారు, ఇగో మేము వివాహం కార్యక్రమం నిశ్చయించుకుంటున్నాం, చేయాలనుకుంటున్నాం అని చెప్పి సేవకుని నిర్ణయం చొప్పున చక్కగా ఒక డేటును మనం నిర్ణయించుకుని ఆ వివాహాన్ని మనం జరిపించుకోవాలి. అలాగే ఒక పుట్టినరోజైనా ఏ కార్యక్రమం అయినా సరే దేవుణ్ణి ముందు పెట్టి అండ్ దేవుని ప్రకారంగా అనగా సేవకుల ఆజ్ఞ చొప్పున అంటే క్రమంగా కార్యక్రమాలు మనం నిర్వర్తించుకోవాలి. ఇది వాక్యానుసారంగా క్రమమైన పద్ధతి. కానీ వాస్తవానికి మన జీవితంలో ఏం జరుగుతుందండి? ఒక ఇల్లు కట్టే ముందైనా, పెళ్లి చేసే ముందైనా, లేకపోతే ఏ శుభకార్యం చేసే ముందైనా అండ్ మొట్టమొదటిగా క్రైస్తవులు అనేక మంది మొట్టమొదటి ఎక్కడికి వెళ్తారు? అన్ని సాంప్రదాయాల దగ్గరికి వెళ్తారు, అంతే కదండి? అన్ని సాంప్రదాయాల దగ్గరికి వెళ్తారు. అయ్యా ఏ రోజు మంచి రోజు? పలానా రోజు అమావాస్య అంట కదా, అమావాస్య అయిన తర్వాత పౌర్ణమి ఎప్పుడు వస్తుంది? మరి ఏ రోజున మేము ముహూర్తం పెట్టుకోమంటారు, ఏ గంటకి తాళి కట్టమంటారు, ఏ సమయంలో ఇటుక పెట్టమంటారని చెప్పి అన్ని నిర్ణయాలు మనం తీసేసుకుని అప్పుడు వస్తామండి సేవకుడి దగ్గరికి. వాస్తవమా కదా ఈ మాట?
అంటే ఇక్కడ కూర్చున్న మనం అలా చేయకపోవచ్చు, కానీ సర్వసాధారణంగా 90% క్రైస్తవులు అందరూ కూడా ఇదే విధంగా ఫాలో అవుతారండి. సర్వసాధారణంగా 90% క్రైస్తవులు ఇదే ఫాలో అవుతారు. ముందు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకుంటారు. ఏమంటే ఎలాగా మరి ఏ సమయానికి లేకపోతే ఎలా చేయాలో అన్ని సాంప్రదాయాలన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని అప్పుడు సేవకుడి దగ్గరకు వచ్చి ఏమీ తెలియనట్టుగా, అయ్యా మరి మాకు మా అమ్మాయికి పెళ్లి నిశ్చయమైంది, మా అబ్బాయికి పెళ్లి నిశ్చయమైంది, పలానా రోజున మేము నిర్ణయం తీసుకున్నాం, ఆ రోజున పలానా టైంకి మీరు తాళి కట్టించాలి, టైం కూడా చెప్పేస్తాం మనం, పలానా టైంకి మీరు తాళి కట్టించేయాలి, ఇక కరెక్ట్గా 1 గంట కల్లా భోజనాలు పెట్టేయాలి, మీరు 12:30కు విడిచిపెట్టేయాలి అని చెప్పేసి టైం అంతా చెప్పి అప్పుడు సేవకుడి చేతిలో మనం ఇది పెడతామండి, కార్డు పెడతాం. వాస్తవం కాదంటారా? వాస్తవేనండి. అంటే ఇప్పుడు వాస్తవానికి ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం ఏమన్నామండి? ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమన్నామండి? మనం దేవుడు సృష్టిని చేస్తున్నప్పుడు మొదటి రోజున చేసినప్పుడు ఇది మంచిది అన్నాడు, రెండో రోజున చేసి ఇది మంచిది అన్నాడు, మూడో రోజు సృష్టి చేసి ఇది మంచిది అన్నాడు. ఇలా 6 రోజులు సృష్టిని చేసిన దేవుడు 6 రోజులు చేసిన సృష్టిని మంచిదన్నాడా చెడ్డదన్నాడా? మంచిదన్నాడు. అలాగే 7వ రోజున దేవుడు విశ్రాంతి తీసుకుని ఆ రోజులు కూడా మంచిదన్నాడా చెడ్డదన్నాడా? మంచిదన్నాడు. అంటే 7 రోజులు చేసిన దేవుడు 7 రోజుల్ని కూడా మంచిదని చెప్పి ఇది చాలా మంచిదని చెప్పి ఆ 7వ రోజున ఆశీర్వదించినట్టుగా మనం ఆదికాండంలో ఎన్నో సార్లు చదివాం, ఎన్నో వాక్యాల్లో మనం విన్నాం. అంటే ఇప్పుడు అన్ని రోజులు మంచివేనా చెడ్డవనా? అన్ని మంచివనే. అంటే ఇప్పుడు మనకు వాక్యం తెలుసా తెలియదా? తెలుసు. అండ్ అన్ని రోజులు మంచివని తెలుసు, అండ్ ప్రతి రోజుని దేవుడు చక్కగా మరి చేశాడని తెలుసు. ఇన్ని తెలిసినా సరే అంటే మన దగ్గరకు వచ్చేటికి మనం ఏం ఫీల్ అవుతున్నాం? అమ్మో అమావాస్య మంచిది కాదు, ఫలానా రోజు మంచిది కాదు, ఈ ముహూర్తం మంచిది కాదు, ఈ టైం మంచిది కాదు అని చెప్పి దేవుడు చేసిన సృష్టికే వంకలు పెట్టి పాపం చేసిన వారిగా మారిపోతున్నాం అండి. ఇది వాస్తవం. ఇది అంటే ఇప్పుడు మనం ఏం ఫాలో అవుతున్నాం? ఆచారాలు ఫాలో అవుతున్నామా వాక్యాన్ని ఫాలో అవుతున్నామా? ఆచారాలు ఫాలో అవుతున్నాం. ఈ ఆచారాలు ఎవరు పెట్టారు? ఎప్పుడో మన పెద్దలు పెట్టారు, మన పూర్వీకులు పెట్టారు. అంటే అది వాక్యానుసారం కాకపోయినా మా పెద్దలు పెట్టారు, మా తాత ఫాలో అయ్యాడు బాగున్నాడు, మా నాన్న ఫాలో అయ్యాడు బాగున్నాడు, ఇప్పుడు మేము కూడా ఫాలో అయితే ఇవి సమాజంలో మేము బాగుంటామని చెప్పి ఒక మూర్ఖత్వంతో మూఢనమ్మకంతో ఇప్పటికీ కూడా వాక్యాన్ని ఎరిగి ఉన్నవారమైనప్పటికీ కూడా మనలో అనగా మన క్రైస్తవుల్లో అనేక మంది అన్య సాంప్రదాయాల్లో కొట్టుమిట్టాడుతున్న వారు అనేక మంది ఉన్నారండి. ఇదే జాబితాలో ఆనాటి యూదులు కూడా ఉన్నారు. అంటే ఆనాటి యూదులను దేవుడు చూస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆనాటి యూదుల యొక్క మనస్తత్వాన్ని చూస్తున్నాడు. చూస్తూ వాళ్ళు ఏదో యేసుక్రీస్తు వారిని తప్పు పట్టుకోవాలని వచ్చి ఆయన ప్రశ్న అడిగేటప్పటికి వీళ్ళలో ఉన్న తప్పులు చూపిస్తున్నాడు ఆయన. ఒరే నాయన, మీరు నన్ను తప్పు పట్టుకోవాలని చూస్తున్నారా? అసలు మీ మనసు ఏంటో నాకు తెలుసురా అని చెప్పి వాళ్ళకు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తున్నాడండి. ఆయన కొత్త విషయాన్ని నేర్పిస్తున్నాడు. ఇగో మీరేం చేస్తున్నారో తెలుసా? ఇగో పెదవులతో దేవుణ్ణి కనపరుస్తున్నారు, పెదవులతో నన్ను మీరు కనపరుస్తున్నారు, కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంది. ఎందుకు దూరంగా ఉందో తెలుసా? ఇగో మీకు ఎంత మీరు ధర్మశాస్త్ర ఉపదేశకులు, మీరు శాస్త్రుల పరిచయాలు అంటే ఎవరండి? పాస్టర్ల మన భాషలో. అవును అంతే కదా, పాస్టర్లు మన భాషలో. అంటే ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవారు వారు. అంటే వాక్యం బాగా తెలిసిన వారైన వారే ఏం చేస్తున్నారంట అండి పెద్దలు పెట్టిన ఆచారాలు పాటించడానికి వారు ముందుకు వెళ్తున్నారండి. కానీ వాక్యాన్ని మాత్రం తుంగలు తొక్కేస్తున్నారు ఆ రోజు. అందుకే ఆయన చెబుతున్నాడు, ఆ చెబుతూ కిందకు వచ్చినట్టు ఏమన్నాడు చూడండి 9వ వచనం, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారాలను గైకొనుటకు అంటే దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారట. నిజంగా వీరి హృదయం ఎంత కఠినమైపోతుందో చూడండి. బొత్తిగా నిరాకరించడం అంటే అసలు దేవుని ఆజ్ఞకు పట్టింపే లేదండి వాళ్ళ దృష్టిలో. చూడండి, అప్పుడప్పుడు పిల్లలు ఎవరైనా పాడైపోతే వాళ్ళ గురించి ఇటు మరి బొత్తిగా పాడైపోయాడు అంటాం. అంటే అర్థం ఏంటి? ఇంకా వాడు బాగు చేయటం ఎవరి వల్ల కాదు, నాశనం అయిపోయాడు. చూడండి, ఒకడు తాగి వాడు అవయవాలు పాడు చేసుకున్నాడు అనుకోండి, వీడు బొత్తుగా పాడైపోయాడండి, వీడు ఆరోగ్యం బొత్తుగా పాడైపోయిందండి అంటాం. అంటే అర్థం ఏంటి? ఇంకా ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఆరోగ్యం కుదుట పడదు. అంటే బొత్తిగా పాడైపోవటం అంటే అది మన భాషలో. ఇప్పుడు వీళ్ళని ఉద్దేశించి దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు? మీరు మీ పారంపర్యాచారాన్ని గైకొనటానికి దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారట. అంటే వీళ్ళ పెద్దలు పెట్టిన ఆచారాలకి విలువనిస్తూ దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరిస్తున్నారంటే అసలు దేవుడు అంటే భయం లేకుండా, దేవుడు అంటే భక్తి లేకుండా, దేవుని మాట అంటే విలువ లేకుండా వీళ్ళు ఓన్లీ ఆచారాలకే విలువిస్తున్నారంటండి. ఓన్లీ ఆచారాలే.
మేము బయటికి వెళ్ళాం కదా, మా పెద్దలు ఏం చెప్పారు, కాళ్ళు కడుక్కోమని చెప్పారు, కాళ్ళు కడుక్కోవాలి. భోజనం చేయాలి కదా, భోజనం చేసే ముందు ఏం చెప్పారు మా పెద్దలు, చేతులు కడుక్కోమని ఉన్నారు, చేతులు కడుక్కోవాలి అని చెప్పేసి ఈ ఆచారాలకే విలువిస్తున్నారంట, కానీ దేవుని వాక్యానికి మాత్రం వాళ్ళు విలువ ఇవ్వటం లేదంట. ఎలా విలువ ఇవ్వటం లేదో కింద చెప్తున్నాడు ఆయన. చదవనమ్మా. అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడండి ప్రభు, చాలా జాగ్రత్తగా చూద్దాం. మంచి ఎగ్జాంపుల్. ఏంటి ఎగ్జాంపుల్ అమ్మా? నీ తల్లిదండ్రులను గణపరచవలననియు ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారండి యేసుక్రీస్తు ప్రభులు వారు. ఏంటి ఆ విషయం? ధర్మశాస్త్రంలో మోషే గారు చెప్పిన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మోషే గారు ఏం కోట్ చేశారండి ఆయన? మోషే గారు ఏం కోట్ చేశారు? ఇగో నీ తల్లిదండ్రులు నువ్వు గణపరచాలి. ఇది ఆజ్ఞ. ఇశ్రాయేల్ అందరూ కూడా, యూదులందరూ కూడా, అంటే ఇది వారికే కాదు మనకు కూడా వర్తిస్తుంది. ఇగో మీరు మీ తల్లిదండ్రులు ఏం చేయాలి? గణపరచాలి. అలాగే మీరు పిల్లలైన మీలో ఎవరైనా మీ తండ్రిని గాని తల్లిని గాని దూషిస్తే మీకేమొస్తుంది? శిక్ష వస్తుంది. అది మరణ శిక్ష. ఇగో రాళ్లతో కూడా చంపేయండి అంతే అన్నాడండి మోషే గారు. ఇది ధర్మశాస్త్రం, చాలా కఠినమైనటువంటి నిర్ణయం. ఇక్కడ నిజంగా ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్షలు ఎంత భయంకరంగా ఉంటాయో మన ఇక్కడ పాత నిబంధన గ్రంథం చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ వ్యభిచారం చేసిన వాడిని రాళ్లతో కూడా చంపేయమన్నాడు. అండ్ అలాగే పశువులను కూడా, ఒక పశువు ఏదైనా ఎవరికైనా తీవ్ర హాని కలిగిస్తే దాన్ని కూడా రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. అంతే కదండి దేవుడు. అలాగే తండ్రిని గాని తల్లిని గాని దూషిస్తే ఆ పిల్లలను కూడా రాళ్లతో కొట్టి చంపేయమన్నాడు. ఇది ధర్మశాస్త్రం చెబుతున్న నీతి. ఎంత భయంకరమైన ఆజ్ఞలు మరి ఎవరు బోధిస్తున్నారు ఆ సమాజంలో? శాస్త్రులు పరిచయులు బోధిస్తున్నారు యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో. ఈ శాస్త్రులు పరిచయులు బోధిస్తూ ఉన్నటువంటి వీరు బోధిస్తున్న వారు ఏమంటున్నారట ఈ ఆజ్ఞని? ఇప్పుడు చదవండి కింద మాట 11వ వచనం. అయినను మీరు, అంటే ఈ ఆజ్ఞను పాటించే మీరు, ఏ ఆజ్ఞను? ఈ ఆజ్ఞను బోధించే మీరు ఏ ఆజ్ఞను? తల్లిని తండ్రిని సన్మానించాలి, తండ్రిని గాని తల్లిని గాని దూషిస్తే వాడిని మరణశిక్షకు అప్పగించాలి అని నావలే సమాజ మందిరంలో నిలబడి ఆనాడు ప్రకటించే శాస్త్రులు పరిచయులు ఏం చేస్తున్నారట? బోధిస్తూ ఏం చేస్తున్నారట? ఇప్పుడు చూడమ్మా. ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనకరమగునది ఏదో అది కొర్బాను అంటున్నారంటండి. చాలమ్మా, అది కొర్బాను అంటున్నారట. అంటే అర్థం ఏంటి? కొర్బాన్ అంటే కింద చెప్తున్నాడు అది దేవార్పితం. అంటే ఈ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇటువంటి వారు ఈనాటికి కూడా మన సమాజంలో ఉన్నారు. ఈనాటికి మన సమాజంలో, అప్పుడే కాదు ఇప్పుడు కూడా మన సమాజంలో ఉన్నారు. వీళ్ళు చేసే వృత్తి ఏంటి? వాక్య పరిచర్య. అనేక మందికి దేవుని యొక్క మరి ఆ మాటలు ప్రకటించటం, అంటే ధర్మశాస్త్రాన్ని బోధించటం. ఇలా ఈ ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వృత్తిలో ఉన్న వీరు, అంటే దేవుని సేవకులుగా పిలువబడుతున్నటువంటి వీరు, అంటే ఒక ఆజ్ఞ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ ఆజ్ఞను ఎలా మార్చేసుకుంటున్నారో చూడండి. ఏంటి ఆజ్ఞ? ఇగో నీ తల్లి తండ్రిని నువ్వు ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. ఇగో నీ తండ్రిని గాని తల్లిని గాని నువ్వు దూషించకూడదు అని అండ్ సునగోగుల్లో సమాజ మందిరాల్లో వాక్యం చెబుతున్నారు. అది ఆ వాక్యం అతని దగ్గరకు వచ్చేటప్పటికి, ఆ బోధించి అతని దగ్గరకు వచ్చేటప్పటికి ఇంటి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడట? తండ్రిని తల్లిని చూసి, అమ్మా నాన్న ఇగో నేను మీకు మరి భోజనం పెట్టాలి కదా, నేను మీకు షెల్టర్ ఇవ్వాలి కదా, ఇగో నేను మీకు ఈరోజు వస్త్రాలు ఇవ్వాలి కదా, అయితే ఇదంతా కూడా దైవార్పితం అంటున్నాడంట. చూడండి ఎంత మరి హాస్యాస్పదంగా ఉందో. దైవార్పితం అంటే బట్టలు ఇవ్వాల్సినటువంటి ఈయన బట్టలు ఇవ్వకుండానే ఇగో నీకు బట్టలు ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చేసాను అంటున్నాడట. భోజనం పెట్టాల్సినటువంటి ఈమె భోజనం పెట్టకుండా ఇగో నేను దేవుడికి పెట్టేశాను భోజనం అంటున్నారట. అంటే చూడండి, అంటే మరి ఆ పని చేయాల్సిన వీరు బోధిస్తున్నారు తప్ప ఏమన్నా ఆ పని చేయకుండా ఇది దైవార్పితం, ఇది దైవార్పితం అంటే నేను దేవుడికి ఇచ్చేసాను, ఇక మిమ్మల్ని చూడాల్సిన పని నాకు లేదు, నేను దేవుడికి ఇచ్చేసాను, మీకు పెట్టాల్సిన పని నాకు లేదు, ఇగో నేను దేవుడికి ఇచ్చేసాను, అసలు మీ మీద జాలి పడాల్సిన పని నాకు లేదు అన్నట్టుగా ఆనాడు ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు ఉన్నారన్న సంగతిని ఇక్కడ యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నాడండి. అంటే ఇప్పుడు వీళ్ళ పెద్దలు పెట్టిన ఆచారం ఏంటి? ఆచారం దేవుడికి ఇవ్వాలి, కొర్బాను, అది దైవార్పితం, అంటే కొన్ని దేవుడికి అర్పించాలి అని ఒక ఆచారం వాళ్ళు పెడితే అండి, వాస్తవానికి మన నుంచి దేవుడు ఏమైనా ఆశిస్తాడా? అండి? ఆశించడం. మనం చదువుకున్నాం కదా అపోస్తుల కార్యంలో పుస్తకంలో మనం చదువుకున్నాం. అంటే 17వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఆకాశం అయిందే, భూమి అయిందే, ఆకాశంలో ఉన్న సమస్తము దేవుడిదే, భూమిలో ఉన్న సమస్తము దేవుడిదే.
అండ్ ఆకాశానికి ప్రభువు దేవుడే, భూమికి ప్రభువు దేవుడే, అండ్ వీటికే దేవుడైనప్పుడు ఆయన, వీటికే ప్రభు అయినప్పుడు భూమి మీద నివసిస్తున్న ఆఫ్టర్ ఆల్ నీకు నాకు దేవుడు కదా ఆయన, దేవుడేనండి. మనకు సమస్తాన్ని ఇస్తుంది ఎవరు? దేవుడు. మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది దేవుడు, ఆహారాన్ని సమకూరుస్తుంది దేవుడు, అండ్ ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసింది దేవుడు, అండ్ మనకు కావలసినవన్నీ కూడా సమస్తాన్ని ఏ సమయంలో ఏది అవసరమో అన్నిటిని కూడా సమకూర్చి ఇస్తుంది దేవుడైనప్పుడు, అండ్ మన నుంచి దేవుడు ఏం ఆశిస్తాడు చెప్పండి? మన డబ్బులు దేవునికి కావాలా? అవసరం లేదండి. ఏమండి మన జ్ఞానం దేవుడికి కావాలా? అవసరం లేదండి. మన అందం దేవుడికి కావాలా? అవసరం లేదండి. మన ఆస్తులు అంతస్తులు దేవుడికి కావాలా? అసలు ఇవేవి అవసరం లేదండి. ఎందుకంటే వీటన్నిటిని ఇచ్చింది దేవుడే మనకి, వీటన్నిటిని ఇచ్చింది దేవుడే మనకి. మరి దేవుడు మన నుంచి ఏం అడుగుతున్నాడు? మన మనసు అడుగుతున్నాడు ఆయన, మన హృదయాన్ని అడుగుతున్నాడు ఆయన, ఏమండి వాక్యానుసారంగా జీవించమని అడుగుతున్నాడు ఆయన. అంటే మనం వీటిని విడిచిపెట్టి మనం ఏమనుకుంటాం? నేను దేవుడికి 1,00,000 రూపాయలు ఇచ్చానండి. చూడండి పెద్ద పెద్ద సంఘాల్లో ఏమంటే సేవకులకి లక్షలు డొనేషన్ ఇస్తూ ఉంటారు. అంటే మనం అంటే మన చిన్న సంఘం కాబట్టి మనకు ఆ విషయాలు తెలియవు. కానీ ఏమంటే పెద్ద పెద్ద సంఘాలకు మీరు వెళ్ళినప్పుడు లక్షలు డొనేషన్ ఇస్తారు. ఆ లక్షలు డొనేషన్ ఇచ్చిన వ్యక్తి తన తల్లిదండ్రులను చూస్తున్నాడా అంటే ఏమో చెప్పలేము. అది కొర్బాను అండి, మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే అది కొర్బాను, దైవార్పితం. ఆయన ఏమనుకుంటాడు? నేను పెద్ద ఉద్యోగం చేస్తున్నాను, లేదా పెద్ద వ్యాపారం చేస్తాను, కోట్లు సంపాదిస్తున్నాను, అందులో కొన్ని లక్షలు పరిచర్యకి నేను ఇచ్చేస్తున్నాను. ఇగో దేవుడు నాకు పరలోకం ఆల్రెడీ కేటాయించేసి ఉంటాడు. నా తల్లిదండ్రులు చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, నా తోబుట్టువులను చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, నా రక్త సంబంధికులు పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే ఏంటి అన్నట్టుగా అంటే ఈ రోజు మన క్రైస్తవ సమాజంలో అనేక మంది ధోరణిలో వెళ్ళిపోతున్నారండి. అనేక మంది దూరంలో వెళ్ళిపోతున్నారు. ఇదే పరిస్థితి ఆనాటి శాస్త్రులు పరిసయ్యుల్లో కూడా ఇక్కడ మనకి దేవుడు చూపిస్తున్నాడు. అంటే ఇలా ఉన్నారట ఆ రోజు. అంటే తన తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన విషయం వచ్చేటప్పటికి అది దైవార్పితం అంటున్నారట. కానీ సమాజ మందిరంలోకి వచ్చేటప్పటికి మీరు తల్లిదండ్రులు గణపరచాలి, మీ తల్లిదండ్రులు సన్మానించాలని చెబుతున్నారు కానీ వీరి జీవితాల్లో దాన్ని వారు పాటించడం లేదంటండి. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జ్ఞాపకం చేస్తే ఏమంటే చూడండి 13వ వచనం, మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పాను, అనేకములు మీరు చేయుదురని చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారిలో తప్పు పట్టుకోవాలని వచ్చిన వీరికి వారిలో ఉన్నటువంటి దోషాలు ఏంటో యేసుక్రీస్తు వారు మచ్చుకు ఒకటి జ్ఞాపకం చేసి ఆయన అంటున్నాడు కదా. కానీ ఇటువంటివి అనేకములు మీరు చేస్తారని ఒకసారి మీరు చూసుకోండి అంటున్నాడు ఆయన. ఒకసారి మీరు చూసుకోండి. మీరు పెదవులతో మాత్రమే మీరు కనపరుస్తున్నారు దేవుణ్ణి, కానీ మీ హృదయం ఎలా ఉంది? దేవునికి చాలా దూరంగా ఉంది, చాలా దూరంగా ఉంది. ఇగో మీ పెద్దలు పెట్టిన పారంపర్యాచారాలు గైకొనటానికి దేవుని ఆజ్ఞను మీరు బొత్తిగా నిరాకరిస్తున్నారు. అది మీకు అర్థం కావటం లేదు. అది మీకు అర్థం కాదు. నేను కేవలం ఒక ఎగ్జాంపుల్ మాత్రం మీకు చెప్పాను. ఇలాంటివి అనేకం ఉన్నాయి, మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి అంటున్నాడు. అంటే మన జీవితాల్లో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనం దేవుని అంగీకరించామని చెప్పుకుంటున్నాం మనం, అండ్ దేవుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నాం మనం. నిజంగా పెదవులతో మాత్రమే దేవుని గణపరిచేవారుగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించేవారుగా ఉంటున్నామా? అంటే మన హృదయం దేవునితో మమేకమై ఉంటుందా, లేకపోతే మన హృదయం దేవునికి దూరంగా వెళ్ళిపోతుందా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఆ విషయం మనకు అర్థం కావాలంటే అంటే ఒకటే సూచన, వాక్యం అనేది మన జీవితంలో కనపడితే మన హృదయం దేవునికి దగ్గరగా ఉన్నట్టు, మన జీవితంలో వాక్యం కనిపించకుండా లోకం కనపడితే అంటే మన హృదయం దేవునికి దూరంగా ఉన్నట్టు అండి, దూరంగా ఉన్నట్టు. చూడండి ఒక ఎగ్జాంపుల్ మనం ఆలోచన చేయగలిగితే అంటే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్తలో ఒక మాట చూస్తాం, ప్రారంభంలో మాట్లాడిన మాట, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను, వీటికి మించినది ఏంటండి దుష్టుడి నుంచి పుట్టిందని చెప్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు దేవుని పిల్లలుగా మారిన తర్వాత మన మాటలు ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదంటే అర్థం ఏంటండి? అబద్ధం ఆడకూడదు, నిజమే మాట్లాడాలి. అంటే చేస్తానంటే చేస్తానని చెప్పాలి, చేయనంటే చేయనని చెప్పాలి. ఏదైనా ముఖం మీద చెప్పాలి ముక్కుసూటిగా. కాబట్టి నేను చేయగలను అనుకోండి చేయగలను చెప్పాలి, నేను చేయలేను అనుకోండి నేను చేయలేను బ్రదర్ అని చెప్పాలి. అంటే మన మాట ఎప్పుడు కూడా వన్ వేలోనే ఉండాలి తప్ప 2 ధోరణిలాగా ఎక్కడొక మాట అక్కడొక మాట మనం మాట్లాడడానికి వీల్లేదు. కానీ వాస్తవానికి మన జీవితంలో మనం చూసినప్పుడు చాలా సందర్భాల్లో మనం గుర్తు తెచ్చుకున్నాం. అంటే ఫైనాన్స్ వాళ్ళు మన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు అంటే పిల్లలు బయట ఉంటారు, మన లోపల ఉంటాం. ఏమని చెప్తాం పిల్లలతో? రేపు నాన్న లేడని చెప్పరా, అమ్మ లేదని చెప్పరా అని చెప్తాం. వాళ్ళు ఏం చెప్తారు?
అదే చెప్తారు. మా నాన్నగారు లేరండి, మా అమ్మగారు లేరండి అని చెప్తారు. అంటే మనం అబద్ధం ఆడుతున్నాం. మన పిల్లలు కూడా ఏం నేర్పిస్తున్నాం? ప్రారంభం నుంచి అబద్ధాలు నేర్పిస్తున్నాం అండి, అబద్ధాలు నేర్పిస్తున్నాం. అంటే ఇప్పుడు వాస్తవానికి ప్రతి వారం ఏం వింటున్నాం దేవుని సన్నిధిలో? అబద్ధం ఆడకూడదు, సత్యమునే పలకాలి, వ్యభిచరించకూడదు, దొంగిలించకూడదు, తల్లిదండ్రులు సన్మానించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి, నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతోను శక్తితోను బలముతోను ఆరాధించాలి, నీ దేవుడు ఆత్మ గనుక అని చెప్పి ఈ సంగతులన్నీ ప్రతి వారము కూడా నేర్చుకుంటున్నాం. మనం క్రియల రూపంలోకి వచ్చేటప్పటికి మళ్ళీ మనం ఒకసారి మోసపుచ్చుకుంటూ ఉంటామండి. అప్పుడప్పుడు మనం ఏం మాట్లాడుతూ ఉంటాం? అంతేలేండి, అప్పుడప్పుడు అబద్ధం ఆడకపోతే ఎలా వెళ్తాం ముందుకి? వ్యాపారంలో అభివృద్ధి ఎలా వస్తుంది అనవండి అప్పుడప్పుడు. అండ్ ఇక్కడ ఈ అబద్ధం ఆడకపోతే ఈ పని ముందుకు ఎలా వెళ్తుందండి? ఇక్కడ ఈ మోసం చేయకపోతే ఒక 4 రూపాయలు ఎలా వస్తాయండి అనేటువంటి ఆలోచనలు అనేకమైనవి మన తలంపుల్లోకి వస్తాయండి. అందుకే దేవుడు సాక్షాత్ ఈ విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. నాయన, మీరు మీ పెద్దలు పెట్టిన ఆచారాలను మీరు పాటించడానికి. ఇంతకీ అప్పుడప్పుడు కూడా మోసం చేయొచ్చు. మనకు బాగా తెలిసిన ఒక నానుడి, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలి. ఇది ఎవరు చెప్పారు? ఏమండి, అబద్ధాలు ఆడి చేసిన పెళ్లి నిలబడుతుందా? నిలబడుతుందా అండి? నిలబడదు. మనకు తెలుసు అది అబద్ధం. అంటే అందులో మళ్ళీ 1000 అబద్ధాలు అంట. ఒక అబద్ధం ఆడితేనే పెళ్లి నిలబడదు, 1000 అబద్ధాలు ఆడితే అసలు పెళ్లి నిలబడుతుందా? నిలబడదు. కానీ మన పెద్దలు చెప్పారని మనం ఇప్పటికీ ఫాలో అవుతున్నామా లేదా? ఫాలో అవుతామండి. అంటే మీకు జస్ట్ అర్థం అవడానికి చెప్తున్నాను. ఎవరైనా పెళ్లి సంబంధం కుదర్చండి, మంచి అబ్బాయి ఉన్నాడు, అమ్మాయిని చూడండి అన్నాడు అనుకోండి, అమ్మాయి గురించి మనకు అన్ని విషయాలు తెలుస్తాయి, లేదా అబ్బాయి గురించి మనకు అన్ని విషయాలు తెలిస్తాయి. కానీ ఏం చెప్తాం అవతలకి? ఇది కలుపుకున్నాం. ఏం చెప్తాం అవతలకి? ఆ అమ్మాయి చాలా మంచిదండి, ఈ అబ్బాయి చాలా మంచోడండి అని చెప్తాం. అంటే వాస్తవాన్ని కప్పిపుస్తున్నామా లేదా? మనం కప్పిపుచ్చుతున్నామండి. అంటే విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం అంటే మన మైండ్ లో ఒకటి తిరుగుతూ ఉంటది. పెళ్లి అనేది ఒక మంచి పని, ఒక మంచి కార్యక్రమం చేసినప్పుడు ఈ అబద్ధం ఆడినా పర్లేదు. పెద్దలు చెప్పారు కదా, ఏం చెప్పారు? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయండి. ఈ మాట మనకు వస్తుంది కానీ వాక్యం గుర్తొస్తుందా? వాక్యం గుర్తురాదు. అయ్యో నేను అబద్ధం ఆడేస్తున్నానే, ఈ అబద్ధం ఆడటం వల్ల మళ్ళీ రేపు పొద్దున్న నా విషయం వాళ్ళకి తెలిస్తే కనుక నేను అబాస్పాలు అవుతాను కదా, నా సాక్ష్యం దెబ్బతింటారు కదా, నా దేవుడిని అవమానపరుస్తారు కదా, ఏమా నువ్వు విశ్వాసరాలై ఉండి ఎలా మాట్లాడేవేంట రోజు అని చెప్పి ఆ రోజు నన్ను నిలదీస్తే నా దేవుడికి అవమానకరం కదా అన్న ఆలోచన మనకు వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో రాదండి, ఎట్టి పరిస్థితుల్లో రాదు. అంటే ఇప్పుడు మనం వేటికి విలువిస్తున్నాం? మన పెద్దలు పెట్టిన ఆ సాంప్రదాయానికి విలువిస్తున్నామా, వాక్యానికి విలువిస్తున్నామా? పెద్దలు పెట్టిన సాంప్రదాయానికి విలువిస్తున్నామండి. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు జ్ఞాపకం చేస్తున్నాడు. నాయన, ఇదిగో మీరు నియమించిన మీ పారంపర్యాచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తున్నారు. ఇటువంటివి అనేకం ఉన్నాయి మీలో, అని చెప్పి వారు అడిగిన ప్రశ్నకు ఆ కింద సమాధానం చెబుతున్నాడండి. ఒరే నాయన, అసలు చేతులు కడుక్కుంటే ఏంటి, కడుక్కోకపోతే ఏంటి? బయట నుంచి లోనకు వచ్చేది అది బహిర్భూమిలో విడిచిపెట్టబడుతుంది. చాలా సందర్భాల్లో మనం నేర్చుకున్నాం. ఈ బయట నుంచి లోపలికి వచ్చేది అది మరలా బయటకు వచ్చి బహిర్భూమిలో విడిచిపెట్టబడుతుంది. కానీ లోపల నుంచి ఏదైతే బయటకు వస్తుందో అదే మనిషిని అపవిత్రం చేస్తుంది. అంటే మనమేమనుకుంటాం ఏంటి, ఏదైనా ఆ చెడిపోయిన తిండి తింటే మన శరీరం పాడైపోద్ది, అపవిత్రం అవుతాం మనం అనుకుంటాం. ఏంటి, చెడిపోయిన పదార్థాలు తిన్నంత మాత్రం మన అపవిత్రం అవ్వం, మనకు అనారోగ్యం కలుగుతుంది, ఏమంటే మన శరీరం కొంచెం డ్యామేజ్ అవుతుందేమో తప్ప మన అపవిత్రం అంటూ కూడా ఏమీ అవ్వం. మరి అపవిత్రం ఎప్పుడు అవుతున్నాం? మన లోపల నుంచి వచ్చేవి అనగా మాటలు, అంటే ఆలోచనలు, ఏమంటే ఈ క్రియలు. ఒక పని మనం చేస్తున్నాం అంటే ఆ పని చేయడానికి ముందు ఆలోచన ఎక్కడ మొదలవుతుంది? మన మనసులో, మన హృదయంలో మొదలవుతుంది. అంటే ఇప్పుడు పాపం ఎక్కడ మొదలవుతుంది? హృదయంలో మొదలవుతుంది. అంటే ఇప్పుడు మన పాడు చేసేది ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుందండి, లోపల నుంచి వస్తుంది. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు ఆ కిందకు వచ్చేటప్పటికి ఆయన చెబుతున్నాడండి. ఆ కిందకు వచ్చేటప్పుడు చెబుతున్నాడు. 21వ వచనం చూడండి. 21వ వచనం, లోపల నుండి అనగా 21 మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. అంటే చూసారు, అంటే ఇప్పుడు మళ్ళీ ఏ అపవిత్రపరుస్తున్నాయండి? మనలో ఉన్నటువంటి చెడ్డ సంగతులు,
మన లోపల నుంచి బయటకు వచ్చి చెడ్డ సంగతులే మన అపవిత్రపరుస్తాయి తప్ప చేతులు కడుక్కోవటం వల్ల ఏమవదు, చేతులు కడుక్కోకుండా తిన్నా మనకి ఏం కూడా అపవిత్రత అనేది రాదు అన్న సంగతిని 2000 సంవత్సరాల క్రితమే మన ప్రభు ఈ లోకానికి చెప్పడం అనేది జరిగిందండి. కాకపోతే ఈరోజు దేవుని పిల్లలుగా చూడండి, ఇక్కడ ఒక డిఫరెన్షియేషన్ అంటే ఈ సందర్భం అంతా మనం నేర్చుకున్న తర్వాత ఇక్కడ ఉన్న చిన్న గ్యాప్ మనం ఆలోచన చేయాలి. ఏంటా గ్యాప్? ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్న మనం కూడా మన ఆలోచన లోక సంబంధుల ఆలోచనకి మన ఆలోచనకి కొంచెం తేడా ఉండాలి. లోక సంబంధులు ఏమో ఆలోచన చేస్తారు అంటే వీళ్ళు అన్నట్టుగా పెద్దల ఆచారాలండి, పెద్దల సాంప్రదాయాలండి. ఇప్పుడు చూడండి 31st నైట్ వస్తుంది, January 1st వస్తుంది, అలాగే మన క్రిస్మస్ ఆరాధన చేసాం. అంటే మన క్రైస్తవ సమాజంలో కూడా ఇవి ఒక సాంప్రదాయంగా వెళ్ళిపోతున్నాయి ముందుకి. ఒక సాంప్రదాయంగా ఏమంటే డిసెంబర్ వచ్చిందండి 25 కంపల్సరీ క్రిస్మస్ ఆరాధన చేయాలండి, సాంప్రదాయం అంటే అలా సాంప్రదాయంగా చేయకూడదు, లేకపోతే పెద్దలు పెట్టారని చేయకూడదు. అంటే క్రిస్మస్ ఆరాధన అండి, దేవుని ఆరాధిద్దాం, దేవుని ఆరాధిద్దాం. అలాగే సంవత్సరం అంతా దేవుడు కాపాడాడండి, దేవుని ఆరాధిద్దాం. అంటే సంవత్సరంలో మొట్టమొదటి రోజు దేవుడు మనకు అనుగ్రహించాడండి, దేవుని ఆరాధిద్దాం. ఏమంటే ఈ ఆలోచనతో మనం దేవుని సన్నిధిలో కూడుకోవాలి తప్ప ఏమంటే సాంప్రదాయాల ఆలోచనలోను లేదా పెద్దలు పెట్టారన్న ఆలోచనలోను మనం కూడుకుంటే అది పాపంగా మారిపోతుందండి. ఎలా మారిపోద్ది పాపంగా? చూడండి, మన అనేక సందర్భాల్లో చూస్తున్నాం. ఏమంటే ఈరోజు క్రిస్మస్ వేడుకల పేర్లు చెప్పి అంటే గందరగోళం చేస్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి. అక్కడ వాక్యం ఉంటుందా? వాక్యం ఉండలేదు. అంటే గందరగోళం అల్లరి అంటే అన్నీ మనకు కనపడుతున్నాయి. కాకపోతే మరి దేవుని ఆరాధించేటప్పుడు అల్లరి మనకు కనపడొచ్చా? కనపడకూడదు కదండి. అంటే చిన్నపిల్లలతో చిన్న అభినయ గీతాలు అంటే వాళ్ళు ఎంకరేజ్ చేయడం కొరకు చిన్న వేసుకోవడం తప్పు కాదు, కానీ అంటే అలాగని చెప్పి సినిమాటిక్ పద్ధతిలో ఆ ప్రోగ్రామ్ అంతా కూడా మార్చడం అనేది ముమ్మాటిగా తప్పండి. మనం కూడా ఇప్పుడు కూడా చేయడానికి వీల్లేదు. అంటే సినిమాటిక్ పద్ధతిలో లేకపోతే బాగా మరి ఎక్కువగా ఏమంటారు అన్ని డాన్సులు వేసే విధంగా అంటే ఉన్నటువంటి పాటలు ఏవి కూడా దేవుని సన్నిధిలోకి రావడానికి వీల్లేదండి, దేవుని సన్నిధిలో రావడానికి వీల్లేదు. అందుకే మరి దేవుడు ఈ చివరి ఆదివారం రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? నాయన మరి మీ హృదయము ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు. మరి ఇక్కడ కూర్చున్నటువంటి మనం ఈ రోజు ఆలోచన చేయాలి. కూర్చున్న మన పెదవులతో మనమే దేవుడిని ఆరాధిస్తున్నామా, లేకపోతే హృదయంతో దేవుడిని మనం ఆరాధిస్తున్నామా? దేవుడికి కావాల్సింది ఏంటండి? హృదయమా పెదవుల? హృదయం అండి. మన హృదయం కావాలి దేవునికి. కానీ మన హృదయంతో దేవుని ఆరాధిస్తే దేవుడు సంతోషపడతాడు. ఆయన సంతోషపడితే మనకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఆయనే కనుక దుఃఖపడితే మన ఆరని అగ్నిలోనికి ఆయన గెంటేయడానికి సిద్ధంగా ఉన్నాడండి, గెంటేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నిజంగా ఇక్కడ కూర్చున్న మనం ఈ రోజు గత సంవత్సరం అంతా దేవుడు మమ్మల్ని కాపాడాడండి అని చెప్పి మనస్ఫూర్తిగా మనం నమ్మగలిగితే, నా ప్రభువు నన్ను కాపాడాడండి, నా ప్రభువు నన్ను రక్షించాడండి, అనేక ఆపదల్లో నుంచి ప్రమాదాల నుంచి దేవుడు నన్ను తప్పించాడండి, ఏమంటే మరి ఇంత రక్షణ మార్గాన్ని నాకు అనుగ్రహించాడండి, ప్రతిరోజు ప్రతి వారము కూడా ఆయన మంచి మాటలతో నన్ను మరి ఆదరించాడండి, పాపంలో పడిపోకుండా నా ప్రభువు నన్ను రక్షించాడండి అని చెప్పి మనం నమ్మగలిగితే ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. ఏంటా తీర్మానం? ఆయన నేను కేవలము పెదవులతో మాత్రమే గణపరిచేవాడిగా నేను ఉండను తండ్రి, నా హృదయంతో నిన్ను గణపరిచేవాడిగా నేను ఉంటాను, నా క్రియలతో నిన్ను గణపరిచేవాడిగా నేను ఉంటాను, వాక్యాన్ని నా హృదయం నుండి నింపుకుని ఆ వాక్యానుసారంగా జీవించేవాడిగా నేను ఉంటానని చెప్పి ఈరోజు ఖచ్చితంగా ఒక నిర్ణయాన్ని మనం తీసుకోగలగాలి. మరి ఇట్టి మరి గొప్ప నిర్ణయం మనందరం కూడా తీసుకుని మరి దేవునికి ఇష్టకరమైన పిల్లలుగా బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన ఏకీభవించండి. చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు వందనాలు సమర్పిస్తున్నాం తండ్రి. నాన్న ఎప్పటి వరకు నాయన ఇగో తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మీ విలువైన సందేశాన్ని మీరు మాకు దయచేసినందుకై మీకే స్తోత్రములు, మీకే వందనములు తండ్రి. నిజమేనైనా మరి నిలబడిన నేను కూర్చున్న మేమందరము కూడా నానా ఈ విషయాలు మాకు తెలియక ఇదిగో ప్రభా మా తల్లిదండ్రులను గణపరచాలి, మా తల్లిదండ్రులను నాయన ఇదిగో తండ్రి మేము సన్మానించాలన్న విషయాలు చదువుతూ ఉన్నామే గాని ప్రభా అది ఎట్టి రీతిగా మా జీవితంలో నెరవేర్చాలో ఎరుగుని వారమే, అది దైవార్పితము అన్నట్టుగా మా పెద్దలు పెట్టిన ఆచారాలను పాటించేవారుగా మేము బ్రతుకుతున్నాం తండ్రి. నేను అట్టి రీతిగా బ్రతుకుతూ కేవలము పెదవులతో మాత్రమే నేను గణపరిచేవారుగా ఉంటున్నాం తప్ప ప్రభా మా హృదయంతో మిమ్మల్ని గణపరిచేవారుగా మేము ఉండలేకపోతున్నాం నాయన. దయచేసి మమ్మల్ని క్షమించమని మీ పాదాల పట్టుకుని బ్రతుకులాడుతున్నాం తండ్రి.
నాయన మీకే స్తోత్రములు, మీకు వందనాలు తండ్రి, మీకే స్తోత్రాలు అయినా ప్రభా. మమ్మల్ని అందరూ కూడా క్షమించండి తండ్రి ప్రభా. ఈ వాక్యం అర్థమైన మేము అందరం కూడా ఇక నుంచి ఇదిగో ప్రభా తండ్రి, ఏ వాక్యాన్ని అయితే మీరు మాకు వినిపిస్తున్నారో ఆ వాక్యాన్ని తండ్రి మా జీవితాల్లో కలిగిన వారమై వాక్య ప్రకారంగా జీవిస్తూ ఇదిగో ప్రభా మాలో ఉన్న కోపము, సంశయము నాయన మరి మీరు చెప్పినటువంటి శరీర కార్యాలన్నింటినీ కూడా ప్రభా మేము విడిచిపెట్టి ఆత్మ సంబంధమైన కార్యాలు ఇదిగో ప్రేమ కలిగిన వారమై, దయ కలిగిన వారమై, నాన్న సమాధానము కలిగిన వారమై చక్కగా నైనా మా ఆత్మీయ జీవితాలను ముందుకు తీసుకువెళుతూ ఇవాళ పరలోక రాజ్యము కొరకునైనా మేము సిద్ధపడులాగున అటువంటి కృపా కాపుదల నాకు మాకు దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. సహాయం దయచేయండి నన్ను. మరి ఎప్పటి వరకు మీరు మా ఎడలో కృప చూపించి ఇటు రీతిగా మమ్మల్ని నడిపించినందుకే మరొకసారి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ స్తుతులనియు విజ్ఞాపనలనియు సమర్పించి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మనందరూ కూడా లేచి నిలబడినట్లయితే కానుక సమర్పణ చేసుకుందాం.